పీరియడ్ ప్యాడ్స్ వల్ల ర్యాషెస్తో మీరు ఎప్పుడైనా సఫర్ అయ్యారా? నేనైతే ఈ మధ్య ఒక అమ్మాయి సివియర్గా వెజైనల్ ఏరియా మాత్రమే కాకుండా వెజైనల్ ఏరియా చుట్టూ కూడా సివియర్ రెడ్నెస్ ర్యాషెస్తో నా దగ్గరకు వచ్చిందండి. యూజువల్గా మనకి పీరియడ్ ప్యాడ్స్కి ర్యాషెస్ ఎందుకు వస్తాయి? మాయిశ్చర్, తేమ ఎక్కువసేపు అలాగే ఉండటం వల్ల కానీ, లేకుంటే ఫ్రిక్షన్ రాపిడి వల్ల కానీ, లేకుంటే ఒకటే ప్యాడ్ని ఎక్కువసేపు ఉంచుకోవటం వల్ల కానీ వస్తుంది. ఈ పీరియడ్ ప్యాడ్తో వచ్చే ర్యాషెస్ అనేది కామన్గా వస్తుంది, కానీ మనం ప్రివెంట్ చేయగలిగే ప్రాబ్లమే కదా. సో ఈ ర్యాషెస్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఒకటి, తేమ లేకుండా డ్రైగా క్లీన్గా ఉంచుకోవటము. పీరియడ్ ప్యాడ్ అనేది ఎప్పటికప్పుడు అట్లీస్ట్ 3 to 4 అవర్స్కి ఒకసారి మార్చుకోవటము. ఇంకొకటి, మనకి మార్కెట్లో దొరికే ప్యాడ్స్ యూజువల్గా ఇలా ఈ ప్లాస్టిక్ లాగా సర్ఫేస్ ఉంటుంది, రఫ్ ఏరియా ఫ్రిక్షన్ రాపిడి అనేది ఉంటుందన్నమాట. సో ఇలా లేకుండా ఉండాలి అంటే మనకి బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ ప్యాడ్స్ అనేది ఇలా స్మూత్ బేస్డ్గా మార్కెట్లో ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయి. సో ఈ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్కి ఒకటి షిఫ్ట్ అవటం ఒక ఆప్షను. ఇంకొకటి ఏంటి అంటే మనకి రీయూజబుల్ అంటే వాషబుల్గా ఉండే కాటన్ బేస్డ్ ప్యాడ్స్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇవి వాడినా కానీ ర్యాషెస్ ఉంటున్నాయి అంటే శుభ్రంగా మెన్స్ట్రల్ కప్కి షిఫ్ట్ అయిపోండి. సో మీ కంఫర్ట్ని బట్టి మీకు ఎలా ఉన్నది అని చెప్పి ఏదైనా వాడుకొని వెజైనల్ ర్యాషెస్ రాకుండా పీరియడ్స్ టైంలో సేఫ్గా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.